వెంటనే ప్రకటించాలి. పోలవరం కేంద్రముగా జిల్లా చేయాలి. పోలవరం కేంద్రముగా ఈ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కాడ ఇంతమంది సమావేశం అవటానికి కారణం పోలవరం గ్రామం వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ వైద్యపరంగా కానీ అన్ని వ్యవహారాల్లో వెనకబడిపోయి ఈ ప్రాజెక్టు వల్ల ఇబ్బంది పడుతున్నాం కాబట్టి దీనికి కావలసిన ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా మాకు ఉపయోగపడాలని, మాకు లేనటువంటి సౌకర్యాలు కల్పించాలని, దీన్ని ఒక గుర్తింపైనటువంటి కేంద్రంగా తీసుకురావాలని నిర్ణయిస్తారని ప్రభుత్వం వారికి అందరి తరపున ఈ విన్నపాన్ని విన్నవించుకుంటాకు రేపు ఆదివారం నాడు ఎన్ని గంటలకి 3 గంటలు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ఇక్కడ ఇదే స్థానంలో సమావేశం ఏర్పాటు చేశారు. కాబట్టి ఊళ్ళో ప్రజలందరూ కూడా అన్ని వ్యాపారస్తులు, అన్ని వృత్తులు వారు, అన్ని రకాల వారు కూడా హాజరయ్యి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి విషయాన్ని 10 మందికి తెలియజేసి దీన్ని ఒక ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ కావాల్సినటువంటి సాధనలు సాధిస్తారని మనం అందరి తరఫున కోరటం కొరకు ఈ ఏర్పాటు చేయటం అయింది. ఇది ప్రభుత్వం వారికి తెలియజేయడం కొరకు ఏర్పాటు చేయటం అయింది. ఇలాగా చేయమని ఈ సమయంలో మీరు మాకు ఒక మాట కూడా ఇవ్వాలని ఈ నాయకులకి అందరికీ మేము విజ్ఞప్తి చేయటం జరుగుతుంది. పోలవరం ఏరియాలో నేషనల్ ప్రాజెక్ట్ అన్నది పెట్టారు. పోలవరం ప్రాజెక్ట్ అంటే ప్రపంచంలోనే నెంబర్ 1 ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టుకి మేమంతా చాలా త్యాగాలు చేసిన త్యాగమూర్తులు. మా పరిస్థితి ఈవేళ ఎలా ఉందంటే చాలా దుర్భరంగా జీవితాలు గడపవలసిన పరిస్థితి పోలవరం ఏరియాలో ఉంది. వ్యాపారస్తులకు కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఎటువంటి సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే ప్రాజెక్టు వస్తుంది, మమ్మల్ని ఏదో ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తే మా ఆశలన్నీ అత్యాశలు అయిపోయినాయి. కానీ ఇప్పుడైనా సరే మా సీఎం గారు పోలవరాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని జిల్లాగా ప్రకటిస్తే మేము కొంత సంతృప్తిగా వ్యక్తం చేస్తాం. ఎందుకంటే మాకున్న ఆధారాలన్నీ పోని, పోలవరంలో ఉన్న ఆధారాలన్నీ పై గ్రామాలన్నీ, ముప్పు గ్రామాలన్నీ పోని, దానివల్ల ఇక్కడ బిజినెస్ చేసుకునే వ్యక్తులు కూడా చాలా బోరీ కూడా అవ్వలేని పరిస్థితిలో ఉన్నారు వృత్తివారీగా. అలాగే ఇక్కడ ఉన్న పరిస్థితులు చాలా దీనంగా ఉన్నాయి. అలాగే టూరిజం పాయింట్ ఉంది కదని లాడ్జీలు అందరూ కట్టారు. వాళ్ళకు కూడా ఎటువంటి రాబడి లేక కరెంట్ బిల్లు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. టూరిజం పాయింట్ కూడా ఇటేపు తీసుకురావాలని కోరుతున్నాం పోలవరం ఏరియాలోకి. అలాగే 4వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి అంబేద్కర్ సెంటర్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసాం. దీనికి ప్రజావేదికగా మొత్తం అన్ని పార్టీలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని తెగలు అందరూ కలిసి ఇందులో పాల్గొని మన నిరసన వ్యక్తం చేయాలని కోరుతున్నాం. ఎవరి అభిప్రాయాలు అలా సేకరించి ఆ రోజున తర్వాత ఏం చేయాలన్నది అందరూ నిర్ణయించుకుని చేద్దామన్న ఒక ఆలోచనతో ఆదివారం సాయంత్రం 3 గంటలకి మీటింగ్ పెట్టాం. ఈ మీటింగ్కి అందరూ ప్రజావేదికలు అందరూ పాల్గొనాలని కోరుతున్నాం.